మనతో పాటు తెలంగాణ విటలున్నారు. విభజన సమస్యలపై వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారు. దాని గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మన ఏంటి రౌండ్ టేబుల్ ఉద్దేశం ఏంటి? ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్తో వచ్చిన తెలంగాణలో స్వేచ్ఛ, స్వాతంత్రము, ఆత్మగౌరవము, పరిపాలనలో భాగస్వామ్యం అనేది ఉండాలి. తెలంగాణ పోరాటం అనేది 52లో మొదలైన ముల్కీ ఉద్యమము, 56 పోరాటం కావచ్చు, 68, 69 చనిపోయిన అమరవీరుల కుటుంబాలు కావచ్చు, అదేవిధంగా 2001కి ముందు 96 నుంచి ఇన్నన్న పాశమన్న చేసిన పోరాటము, ఇలా పోరాటాలేమో ఘనంగా ఉన్నాయి, త్యాగాలేమో ప్రజలే ఉన్నాయి, ఫలితాలు శూన్యంగా ఉంటున్నాయి. ఏ తెలంగాణ వద్దన్న పార్టీలు, రెండు కళ్ళ సిద్ధాంతం చెప్పిన చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ, సమైక్యాంధ్ర పాలకులు కుట్రలను ఛేదించుకొనే 60 సంవత్సరాల్లో చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనగానే చాలామంది ఆయననే ఐటీ కనిపెట్టినట్టు, ఆయననే అసలు ఐటీకి సృష్టికర్త అన్నట్టు చెప్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు మీకు గొప్ప కావచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు మా తెలంగాణ గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఆయన చేసిన ఎన్కౌంటర్లు, బూటకప్ ఎన్కౌంటర్లు, ఈ తెలంగాణ నేల రక్తంతో తడిసిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు కూడా. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అవుతుంది. మీకున్న అభ్యంతరాలు ఏంటి? అసలు ఏమవుతుంది? చంద్రబాబు వస్తే ఏమైతుంది? తెలంగాణ పెద్ద ఏమైనా జరిగిపోతుందా? ఎందుకు అంత భయపడుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలంగాణకి రావచ్చు, పోవచ్చు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం, ఫెడరల్ స్ఫూర్తి ప్రకారం ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మాకు కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చినా స్వాగతిస్తాము, ఒరిస్సా ముఖ్యమంత్రి వచ్చినా స్వాగతిస్తాము, మణిపూర్ వచ్చినా స్వాగతిస్తాము. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాల తర్వాత హైదరాబాదులో 5 ఎకరాల జాగా అడుగుతున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ రెండు కళ్ళ సిద్ధాంతంతో ఇంకా ఇక్కడ ఎందుకు జాగా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మేము జాగా ఇస్తే 28 రాష్ట్రాల వాళ్ళు అడుగుతారు కదా. చంద్రబాబు నాయుడుకి ఏమైనా పరిపాలనలో జాగా అడగాల్సింది ఢిల్లీలో అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుకొని చర్చలు జరపచ్చు, కానీ ఆ చర్చల ఎజెండా ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విచిత్రం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాస్తారు, నేను పలానా రోజు పలానా తేదీన పలానా టైంకి వస్తున్నా, నువ్వు నాకు మీటింగ్ ఏర్పాటు చేయని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమని రాయాలి? నేను మీ పెండింగ్లో ఉన్న విభజన చట్టంలో ఉన్న హామీలు పరిష్కరించుకోవడానికి మీతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నా, దయచేసి మీరు అపాయింట్మెంట్ ఇస్తే మన ఇద్దరం కలిసి కూర్చుందామని మాట్లాడాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు రాసిన లెటర్లోనే కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి, నువ్వు నా శిష్యుడివి, నువ్వు నా అనుచరుడివి, నేను ఎట్లా చెప్తే అట్లా వినేటోడివి, బచ్చగాడివి, నేను పలానా తేదీన హైదరాబాద్కి వస్తున్నా, నువ్వు ఆ టైంకి అందుబాటులో ఉండు, నేను పలానా టైంకి ప్రగతి భవన్కి వస్తున్నా, నీ అన్ని పనులు పక్కకు పెట్టి మూసుకొని ఆడ కూర్చొని వస్తున్నా అని చెప్పిండు. ఆ లెటర్లోనే చంద్రబాబు నాయుడు యొక్క ఆధిపత్యం ఉంది. సోయున్నోడు ఎవడన్నా అయితే, తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ముఖ్యమంత్రి అయితే, నాకు వీలున్నప్పుడు నేను కలుస్తా, కానీ అవసరం ఎవరిది? చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలను ఉద్ధరించడానికి రావట్లే. ఆయనకేదో ఆంధ్ర ప్రజలతో సమస్యలు ఉన్నాయో, ఆయన రాజకీయ పార్టీ ప్రయోజనాలు ఉన్నాయో, ఇప్పుడు మన అవసరం ఉంటే మనం ఇంకొక ఇంటికి వెళ్తాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకి వస్తున్నాడు, ఆయన కన్నా బచ్చాగాడు శిష్యుడు అని దగ్గరకు వస్తున్నాడు అంటే, చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం వచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి టైం ప్రకారం, రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్న టైంకి రావాలి. కానీ ఆయన డిక్టేట్ చేయడం ఏంటి, ఈయన ఒప్పుకోవడం ఏంటి? అక్కడే రేవంత్ రెడ్డి సబార్డినేట్ వంగిపోయిండు. కాబట్టి ఏమంటున్నామంటే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడము, చర్చించుకోవడం అనేది రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా యాక్సెప్టెడ్. బట్ వీళ్ళ ఎజెండా ఏంటి? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వియంకుల కోసమో, కుటుంబ లావాదేవీల కోసమో రావట్లే కదా. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆయన పెట్టిన ఎజెండా ఏంటి, తెలంగాణ ప్రజల తరపున ఈయన పెట్టిన ఎజెండా ఏంటి, చర్చల్లో ఏ అంశాలు చర్చించారు, దేనికి ఒప్పుకున్నారు, దేనికి విభేదించారు, దేని మధ్య భేదాభిప్రాయాలు వచ్చినాయి, దేని మధ్య ఏకాభిప్రాయం వచ్చింది, మీటింగ్ తర్వాత వాళ్ళు ఏం తిన్నారు, ఏం తాగిర్రు అవి చెప్తున్నారు. కానీ ఈ చర్చల సారాంశం ఎందుకు చెప్పలేదు అంటే, దీనిలోనే గుడుపుటాన్ని ఉంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు వ్యక్తులు కలిస్తే తప్పేం లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకొని 10 సంవత్సరాల తర్వాత విభజన హామీ చట్టం అనేది అయిపోయింది ఆల్రెడీ. అది ముగిసిపోయిన అధ్యాయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలంగాణ ప్రాంతం మీద ఎటువంటి హక్కులు లేవు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చి కొత్తగా ప్లేస్ అడగడము, మన విభజన హామీ చట్టం అది ఆర్టికల్ 9లో సెక్షన్ 75, సెక్షన్ 76లో 180 సంస్థల మీద ఎలా విభజించుకోవాలనేది ఉంది. షీలాబేడి కమిటీ ఉంది. షీలాబేడి కమిటీ ప్రకారం వాళ్ళు విభజించుకోవచ్చు. మరి కృష్ణా జలాల్లో వాటా గురించి ఏమైనా చర్చించిర్రా? పోతిరెడ్డిపాడుకి పొక్క కొట్టిండు జగన్ అనేటోడు, రాజశేఖర రెడ్డి పొక్క కొడితే జగన్ అనేటోడు మొత్తం సొరంగం నవ్విండు. అప్పుడున్న కేసీఆర్ గారు అట్లనే ఏం చేయలేకపోయారు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది
వీళ్ళ చర్చల తర్వాత వేగవంతమైంది. మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపమని హామీ ఇచ్చిర్రా చంద్రబాబు నాయుడిని మీరు కోరిర్రా? చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందించిండు? పోతిరెడ్డిపాడు పొక్క ఎప్పుడు బంద్ చేస్తారు? తెలంగాణ కృష్ణానది జిల్లాలను అక్రమంగా తరలించకపోతున్న సమైక్యాంధ్ర పాలకులని గతంలో ఉన్న కేసీఆర్ కానీ ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ ఏ విధంగా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ ఏ విధంగా హామీ ఇస్తారు? మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మాకు వాటా ఇస్తారా? తిరుపతిలో మాకేమైనా వాటా ఇస్తారా? మరి అదేవిధంగా బయ్యారం ఉక్కు మన హక్కు అన్నాం. మరి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మీద బడేమియా చోటమియా అన్నారు. అదేవిధంగా బీజేపీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మూడోసారి అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు ఏ విధంగా తీసుకొస్తారు? ప్రత్యేక రక్షణలు ఏ విధంగా తీసుకొస్తారు? తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 23,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయి ఉన్నాయి. మరి 23,000 కోట్లు చంద్రబాబు నాయుడు ముక్కుపిండి వసూలు చేస్తారా? ఇవన్నీ కూడా చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి తన గురువు వచ్చిండని ఉత్సాహంతో లక్షలాది మంది ప్రజలు బ్యానర్లు కట్టి, మరి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అట్లే వస్తే అట్లే కడతావా? రాజ్యాంగబద్ధంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం అనేది మంచిది. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఏం మాట్లాడుకున్నారని చెప్పకపోవడం అది ప్రజలను తప్పుదోవ పట్టించడము, తెలంగాణకు వ్యతిరేకము. మా రోజు వీరనని బెల్లి లలితక్కని 17 ముక్కలుగా నరికి తెలంగాణలో నరమేధం సృష్టించిన చంద్రబాబు నాయుడు ఎప్పటికీ తెలంగాణ ద్రోహే. ఈ 2 కళ్ళ సిద్ధాంతం మాకొద్దు. నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివి, 2 కళ్ళతో ఆంధ్రప్రదేశ్ని పరిపాలించుకో. ఒక కన్ను ఇక్కడ, ఒక కన్ను అక్కడ పెడితే 2 పడవల మీద కాళ్ళేసి నువ్వే నష్టపోతాం. సమైక్యాంధ్ర పాలకులు ఏ రూపంలో ఏ ముసుగులో వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే బొంద పెడతాం, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి ఉరికించి కొడతాం. ప్రాంతం వాడైన కేసీఆర్ తప్పు చేస్తే మా బాబాయికో మా పెదనాన్నకో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పినాం. ఇప్పుడు అన్న అంటే నేనుండా అంటున్న రేవంత్ అన్న మరి ఆ రోజు గతంలో రైఫిల్ రెడ్డి అనే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మూసీ నది మీద 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటున్నాడు. మూసీ నది మీద ప్రక్షాళన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరితో చర్చలు జరిపింది? మూసీ నదికి 50,000 కోట్లని ఒకసారి అంటాడు, జూపల్లి కృష్ణారావు గారు 70,000 కోట్లు అంటాడు, రేవంత్ రెడ్డి గారు నిన్న 1,50,000 కోట్లు అంటాడు. మూసీ నది ప్రక్షాళన, మూసీ నది సుందరీకరణ అనేది నేను టాప్ క్లాస్ ఇంజనీర్స్తో మాట్లాడినా, ఈవెన్ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మీడియాలో మాట్లాడడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అనేది వయబుల్ ప్రాజెక్ట్ కాదు, ఇది అన్సైంటిఫిక్ ప్రాజెక్టు, ఇంజనీరింగ్గా సాధ్యమయ్యేది కాదు, ఎన్విరాన్మెంట్ పరంగా కూడా సాధ్యమయ్యే ప్రాజెక్టు కాదు. మూసీ నది ఎన్క్రోచ్మెంట్స్ అనేది 100 సంవత్సరాల నుంచి అయిపోయినాయి. ఆ 100 సంవత్సరాలు ఆక్రమణలకు గురైన వాటికి నష్టపరిహారం చెల్లించాలంటేనే వాళ్ళు కోర్టుకు వెళ్తే లక్షల కోట్లు అవుతుంది. లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఖాళీ బిందెలు కనబడ్డాయి. మరి ఖాళీ బిందెలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు లంక బిందెల కోసం మూసీ నది సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్లు అప్పు చేస్తున్నాడా? ఎందుకు ప్రాజెక్టు పెడుతున్నాడు? కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిన రాష్ట్రాన్ని దివాళా తీసిన రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు 1,50,000 కోట్లు పెట్టడానికి ఎలా చూస్తున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నది ఏవీ కాలేజీలో BA, నేను చదువుకున్నది జర్నలిజంలో PhD. మా ఇద్దరికి ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేదు. మరి మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్ట్ ఇచ్చింది ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు? ఎక్కడి నుంచి రుణాలు తీసుకొస్తున్నారు? ఎంత ఇంట్రెస్ట్తో తీసుకొస్తున్నారు? అది కట్టాల్సింది తెలంగాణ ప్రజలు కదా. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు 7 లక్షల అప్పులు చేసిండు, మరి దాన్ని కట్టాల్సింది ప్రజలే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 6 నెలల్లోనే 50,000 కోట్లు అప్పు చేసిండు అంటున్నారు. ఈ అప్పులు కట్టేది తెలంగాణ ప్రజలు కదా. తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమంటే డబ్బులు లేవంటారు, అమరవీరుల కుటుంబాలను గుర్తించమంటే డబ్బులు లేవంటారు, ఉద్యమకారులను పట్టించుకోరు. తెలంగాణ మేనిఫెస్టోలో మీరు ఇచ్చినవి అమలు చేయకుండా కొత్తగా ఈ 1,50,000 కోట్లని మూసీ నదిలో పోసి మింగాలనుకుంటున్నారు. రేవంత్ అన్న పేరు మూసీ రెడ్డిగా ప్రకటిస్తాం. ఈ ప్రాజెక్టు మీద మీరు ఇమీడియట్గా ప్రజలతో చర్చలు జరపాలి. ఆ డాక్యుమెంట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు బయట పెట్టాలి. గతంలో కాళేశ్వరం పేరుతో ఒక ఆయన నదులకు నడక నేర్పి కాళేశ్వరరావు అయిండు. మరి ఈయన మూసీ నదిలో 1,50,000 కోట్లు పోసి మూసీ రెడ్డి అవుతాడా, గజనీ రెడ్డి అవుతాడా, రైఫిల్ రెడ్డి అవుతాడా, లేకపోతే రేవంత్ అన్నగా ఉంటాడా అనేది రేవంత్ అన్న తేల్చుకోవాలి. చంద్రబాబు గవర్నర్ ప్రసంగంలో కూడా అసెంబ్లీలో తెలంగాణ విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయింది, తెలంగాణ విభజనతో ఏపీ నష్టపోయిందని చెప్పేసి చెప్పడం ఎలా చూస్తున్నారు? ఇప్పుడు అది అయిపోయిన అధ్యాయం. 10 సంవత్సరాలు వాళ్ళకు ఉమ్మడి రాష్ట్రంలో హక్కులు ఉండే. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా ఆ చట్టంలోనే అయిపోయింది కదా. ఇక రాజధాని మీద హైదరాబాద్ మీద వాళ్ళు ఏమైనా ఆధిపత్యం కోసం ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చా? ఆధిపత్యం గురించి ఆలోచిస్తే, అహంకారంతో బరిదెగించి మళ్ళీ వస్తే, మిమ్మల్ని ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం. అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఎల్లిగాడైనా, మల్లిగాడైనా. ప్రాంతేతరుడు మళ్ళా మోసానికి వస్తే ఒకసారి తరిమించి కొట్టినాం, ఆ దెబ్బలు సరిపోనట్టున్నాయి, మళ్ళా తరిమి కొడతాం. ఇది కాళోజీ నారాయణరావు చెప్పింది. కాబట్టి కాళోజీ గారు మొన్న రేవంత్ రెడ్డి అన్న అందుకనేనేమో కాళోజీ నారాయణరావు గారు బుక్ ఇచ్చిర్రు. చంద్రబాబు నాయుడు గారు కాళోజీ చెప్పింది గుర్తుపెట్టుకోండి,
ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతరేస్తాం, ప్రాంతేతరులు ఎవరైనా సరే అది ప్రాంతం నురికిచ్చి కొడతాం. మరి గతంలో ఒకసారి ఎందుకు పారిపోయారు మీరు? మీరు ఓటుకు నోటు, మీరు గురు శిష్యులు అని ఒకళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఎవడరా నన్ను చంద్రబాబు నాయుడు శిష్యు అన్నది, ముడ్డి పలక కొడతా, ముడ్డు మీద కొడతా అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గురు శిష్యులా, లేకపోతే ఓటుకు నోటు కేసులో A1 A2 దొంగలా, లేకపోతే వాళ్ళు సహచరులా? వీళ్ళు గుడు శిష్యులు కలిసి తెలంగాణ ప్రజలకి గుండు సున్నా పెట్టే ప్రమాదం ఉంది, గుండు కొట్టించే ప్రమాదం ఉంది. కాబట్టి తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎవడైనా, మనవాడైనా పరాయివాడైనా గాడిద మీద ఎక్కించి గుండు కొట్టించి సున్నం పెట్టడం ఖాయం. థ్యాంక్ యూ. తెలంగాణకు సంబంధించి చంద్రబాబు చేసే కుట్రలన్నీ మేము తిప్పికొడతామని చెప్పేసి, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం నేను తరిమేస్తాను, ప్రాంతేతరుడు వస్తే ప్రాంతం నుంచి వెళ్ళకూడదామని చెప్పేసి జర్నలిస్ట్ పెట్టాలి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.